ఇక చూద్దాం. థ్యాంక్ యూ. ఈయన పేరు ఈశ్వర్ గారు, మీ అందరికీ తెలుసు, ఫ్రమ్ వైజాగ్. ఈయన 5 స్టార్ హోటల్లో ఒకప్పుడు పనిచేసేవాడు. దాని తర్వాత జిరాక్స్ మెషిన్లో పనిచేసేవాడు. అలా పనిచేసిన ఒక వ్యక్తి, సాధారణమైన జీవితంలో ఉన్న వ్యక్తికి ఈ బిజినెస్ అవకాశం వచ్చింది. రావడంతో ఆయన క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు, కారు తీసుకున్నాడు, లక్ష పైన ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. సో ఎట్లా ఉండేవాడు, ఎట్లా మారారో చూడండి. కారణం ఏంటంటే ఒక్క అవకాశం తను తీసుకున్నాడు, యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ మిస్టర్ అనిల్ కుమార్ సార్, డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఒక ఐస్ క్రీమ్ డెలివరీ బాయ్గా ఉన్న వ్యక్తి ఈ వెస్టేజ్ బిజినెస్ని సాయి గారు ఒక అవకాశం ఇచ్చారు, సాయి సార్. సో చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ మారారు. ఈరోజు డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు, ఓన్ కారు, నియర్లీ 60-70 వేలు ఇన్కమ్, అండ్ ఆమ్ద లెవెల్స్లో ఓన్ స్టాక్ పాయింట్ 15 లక్షల వాల్యూ అయిన స్టాక్ పాయింట్ పెడుతున్నారు. ఈ 31st అది ఓపెనింగ్ కూడా. సో ఈ వచ్చే అవకాశాన్ని ఈయన సద్వినియోగం చేసుకున్నారు. సో వీళ్ళు సలీం ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. వీళ్ళు యాక్చువల్గా ట్యాక్సీ డ్రైవర్ ఈయన. బట్ ట్యాక్సీ డ్రైవర్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఈ బిజినెస్ని తీసుకొని ఈరోజు మంత్లీ 12 నుంచి 14 లక్షలు అర్న్ చేస్తున్నారు. బెంజ్ కారు కొనుక్కున్నారు చూడండి. ఈయన మన కంపెనీ ఎండి, ఈయన దీపక్ సూద్ గారు. సో వీళ్ళకి కూడా సేమ్ అవకాశం, ఇలాంటి అవకాశమే వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు 12-14 lakhs మంత్లీ ఇన్కమ్. అలాగే యాక్చువల్గా ఈవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక ల్యాబ్ అసిస్టెంట్. వీళ్ళ హస్బెండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈవిడ పిల్లలిద్దరు కూడా ఫారిన్ లో వెల్ సెటిల్డ్. అయినప్పటికీ కూడా ఈవిడికి 1,20,000 ఎంతో జీతం. అయినప్పటికీ కూడా వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేసి నెలకి 9 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఓల్వా కార్ 70 lakhs వర్త్ చేసే ఓల్వా కార్ కూడా మేడం వెస్టేజ్ బిజినెస్ ద్వారా తీసుకున్నారు. సో ఈయన ఒక కానిస్టేబుల్, యాక్చువల్గా ఈయన కింద కూర్చున్న ఆయన కానిస్టేబుల్, పైన ఉన్న ఆయన మన ఎండి గారు. 19 కంపెనీలకు ఓనర్ ఆయన. ఈ 19 కంపెనీలో వెస్టేజ్ ఒకటి. మరి ఈయన ఒక కానిస్టేబుల్. మరి ఒక కానిస్టేబుల్ అయి ఉండి ఎండి గారితో అంతా ఉండడానికి కారణం ఏంటంటే, ఈ కానిస్టేబుల్ అనే వ్యక్తి జాబ్ చేసుకుంటూ వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేశారు. ఇప్పుడు మంత్లీ 5 lakhs ఇన్కమ్. సో అందువల్ల అటాచ్మెంట్ అనేది ఉంది. ఈయన కూడా ఒకప్పుడు ఈయన ఆయనకి అవకాశం ఇచ్చారనమాట. ఈయన కానిస్టేబుల్. ఈయన శ్రీకాకుళం జిల్లా దగ్గర ఊడిగిలపాడు అని ఒక గ్రామం. బట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు ఈయన. ఈయనకి అవకాశం ఇచ్చాడు. సో ఈయనకి పురుషోత్తం దాస్ ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. కుదిరితే మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ షాట్లు కూడా తీసుకోవచ్చు. ఈయన పేరు పురుషోత్తం దాస్. హైదరాబాద్ మంత్లీ 16 లక్షల నుంచి 19 లక్షల ఇన్కమ్, ఈయన మంత్లీ ఇన్కమ్. ఈయన అండర్లో 300 మంది కార్ అచీవర్స్ ఉన్నారు ఈయన అండర్లో. సో ఈయన అండర్లో ఈయన ఇన్కమ్ మంత్లీ 5 lakhs ప్లస్ ఇన్కమ్. ఒక కానిస్టేబుల్ ఈయన కానిస్టేబుల్, ఆయన కానిస్టేబుల్. చూడండి ఇలా ఉన్న వ్యక్తి ఎలా ఉన్నారు చూడండి బిజినెస్. సో 18-20 lakhs ఇన్కమ్ అనమాట వీళ్ళది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు. సో ఈవిడ ఒక అంగన్వాడీ ఆయా. ఈ వెస్టేజ్ బిజినెస్ ని అవకాశంగా పిల్లలకి భోజనాలు తినిపించడము, పిల్లలకి టాయిలెట్లు పట్టుకెళ్ళడము ఈవిడ పని బేసిక్గా. అలాంటి ఆవిడ కూడా ఈ అవకాశాన్ని తీసుకొని ఈరోజు 4 lakhs ప్లస్ ఇన్కమ్ మంత్లీ అర్న్ చేస్తున్నారు ఫ్రమ్ తెలంగాణ. సో ఇక్కడ చూడొచ్చు, ఒక రైతు ప్రొడక్ట్, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్లు వాడి నచ్చి వాళ్ళు కూడా వెస్టేజ్ బిజినెస్ లోకి రావడం జరిగింది. చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్. సూటు బూటు శారీ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. సో ఈ బిజినెస్ కంప్లీట్ గా మన దిశనే మార్చుతుంది. 360 డిగ్రీలు మాదిరిగా మన లైఫ్ ని చేంజ్ చేసే ఒక ఉన్నతమైన ఆపర్చునిటీ. ఇక్కడ చూడొచ్చు, ఈయన పేరు వడ్డేమోన్ శ్రీనివాస్. ఎన్నో పనులు చేశాడు, ఎన్నో బిజినెస్లు చేశాడు, అన్ని దగ్గర ఫెయిల్యూరే. బట్ పురుషోత్తం దాస్ అండర్లో జాయిన్ అయ్యారు. ఈయన లాస్ట్ మంత్ ఇన్కమ్ నియర్లీ 10 lakhs. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈయన చూడొచ్చు, ఈయన పేరు కూడా శ్రీనివాస్, కార్ డ్రైవర్. ఒకప్పుడు ఒక క్యాబ్ డ్రైవరు, ఈ రోజు బెంజ్ కార్ కి ఓనరు. ఈయన కూడా 12-14 లక్షల మంత్లీ ఇన్కమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈయన మీ అందరికీ తెలుసు, మంచి క్రేజ్ ఉన్న పర్సన్, సైదులు. ఈయన తెలంగాణలో ఒక మందుల కంపెనీకి, మెడికల్ కంపెనీలో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. ఆ తర్వాత తెలంగాణ సేల్స్ మేనేజర్గా పనిచేశారు. ఈ అవకాశాన్ని తీసుకుని ఈరోజు ఆంధ్ర, తెలంగాణ 4-5 స్టేట్లలో పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నాడు ఈయన. హైయెస్ట్ ఇన్కమ్ 6,56,000. మీ అందరికీ తెలుసు ఈయన.
సో ఈయన కూడా మనలాగే వచ్చిన అవకాశాన్ని ముందు నెగిటివ్గా తీసుకున్నాడు, అర్థం చేసుకోలేదు. ఒక 6-7 నెలలు గ్యాప్ తర్వాత 6-7 నెలలు ఒక వ్యక్తి వీడిని ఫాలో అప్ చేసిన తర్వాత ఈయన జాయిన్ అయ్యాడు. సో అలాగే లారీ డ్రైవర్, లారీ క్లీనర్ యాక్చువల్గా, ఆ తర్వాత లారీ డ్రైవరు మన రంజిత్ సార్ టీం ఫ్రమ్ అటు తెలంగాణ సైడే, ఫ్రమ్ వరంగల్. ఈ లాస్ట్ మంత్ ఇన్కమ్ చూడొచ్చు 4,38,000. చూడండి ఎంత లైఫ్ ఎట్లా మారిందో. కారణం ఏంటంటే ఒక ఇన్విటేషన్, ఒక పిలుపు, ఒక అవకాశం మనిషిని కంప్లీట్ గా చేంజ్ చేయగలిగింది. ఇగోండి పురుషోత్తం దాస్ అని చెప్పాను కదా, ఆయన ఆయన ఇల్లు అనమాట ఇది. ఆయన కారు 1,14,00,000 ఎంతో కారు. ఒక కానిస్టేబుల్, యాక్చువల్గా ఒక కానిస్టేబుల్ ఇలాంటి కార్లకి కాపలా ఉంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ వచ్చినా లేకపోతే ఒక మినిస్టర్ వచ్చినా వాళ్ళకు ఉంటే ఇలాంటి కార్లు, ఈ కార్లకి డ్యామేజ్ అవ్వకుండా ఈ కానిస్టేబుల్ అనేవాళ్ళు కాపలాగా ఉంటారు. బట్ ఈరోజు ఆ కార్కి ఓనర్ ఆయన. హైదరాబాద్ లో 2.5 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టారు, ఒక బెంజ్ కారు కొనుక్కున్నారు, నెలకి 16 నుంచి 20 లక్షల ఇన్కమ్. అంటే లైఫ్ ఎట్లా మారిందో ఒకసారి ఆలోచించండి. ఈయన ఎంఎస్ఆర్ గారని మీకు తెలుసు, శ్రీనివాసరావు గారని. సో ఈయన ఇన్కమ్ చూస్తే చూడడానికి ఎంత సింపుల్ గా ఉంటారో ఈయన సెషన్ మీరు విన్నారంటే ఖచ్చితంగా వెస్టేజ్ లో జాయిన్ అవ్వాల్సిందే, అంత సో సింపుల్ గా ఉంటారు. సో ఈయన ఇన్కమ్ నియర్లీ 15 నుంచి 16 లక్షలు. ఇది పాత చెక్కు 2024 సెప్టెంబర్ది, ఇప్పుడు ఎక్కువ ఇన్కమ్ అయింది. ఈయన బొబ్బిలి సతీష్ గారు ఒక టైలర్. చాలా మంది టైలరింగ్ చేస్తూ ఇదే నా జీవితం అనుకుంటూ ఉంటారు, కానీ టైలరింగ్ చేస్తూ ఈ బిజినెస్ లోకి వచ్చాడు ఈయన. ఈరోజు 2 lakhs ప్లస్ ఇన్కమ్. ఒక సాధారణమైన టైలర్ ఫ్రమ్ బొబ్బిలి, మన ఏరియానే బొబ్బిలి. మీకు డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈయన పండు సార్, మనకు తెలుసు నర్సన్పేట, ఒక ఆటో డ్రైవర్, చదువుతుంది 5వ క్లాస్, రాయడం కానీ చదవడం కానీ రాని ఒక నార్మల్ పర్సన్. బట్ ఈయన లైఫ్లో ఎదగాలి, టాప్ పొజిషన్లో ఉండాలి, నేను ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వాలనే కాన్సెప్ట్ ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. ఈరోజు డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు, 1100 మంది టీంతో డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. కార్ తీసుకున్నారు, 50,000 ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. ఈయన కూడా ఒక అవకాశాన్ని, ఒక ఇన్విటేషన్ తీసుకొని ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. ఈయన మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈయన పేరు పాండు, ఫ్రమ్ తెలంగాణ, ఆర్టీసీ కండక్టర్. ఈయన మంత్లీ ఇన్కమ్ 10 lakhs ప్లస్ ఇన్కమ్, విఎంసీఎం కూడా. ఈయన కూడా ఒక అవకాశం తీసుకొని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. సో ఈయన ఒక హ్యాండిక్యాప్డ్, ఈయన బేసిక్గా నడవలేడు, కూర్చోలేడు, బండి డ్రైవ్ చేయలేడు. బట్ వెస్టేజ్లో డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు, 1 lakh ప్లస్ ఇన్కమ్. అంటే మనకి కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఈయనకి హ్యాండిక్యాప్డ్, నడవలేడు, కూర్చోలేడు, డ్రైవ్ చేయలేడు. బట్ వెస్టేజ్లో నాకంటే జూనియర్ యాక్చువల్గా ఈయన, బట్ 1 lakh ప్లస్ ఇన్కమ్. కారణం ఏంటంటే కమిట్మెంట్ అనమాట. సో ఈశ్వరరావు గారు ఒక ప్లంబరు, అంటే గోడకి కన్నాలు పెట్టడం ఈయన పని. ఈయనకంట చదువు లేదు, 10th వరకు చదువుకున్నాడు, చదువు కూడా లేదు, 10th ఫెయిల్ అనుకుంటాను. చివరికి ఏ జాబు దొరకకపోతే సెక్యూరిటీ జాబ్ కోసం వెళ్తే హైట్ తక్కువ అని చెప్పేసి సెక్యూరిటీ జాబ్ కూడా ఇవ్వలేదంట. ఈయన 5 feet బిలో ఉంటారు, 5 అడుగులు కూడా ఉండరు, షార్ట్గా ఉంటారు, కానీ ఇన్కమ్ చూస్తే 5 లక్షలు. మీరు ఈయన్ని యూట్యూబ్లోకి వెళ్తే ఈయన చాలా వీడియోస్ ఉంటాయి. పాపం సెక్యూరిటీ గార్డ్గా కూడా నువ్వు పనికిరావని చెప్పేసి బయటికి పంపించే వ్యక్తి వెస్టేజ్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ తీసుకుని ఈరోజు డిఈసిడి లెవెల్లో ఉంటూ, ఈయన కారు బిఎండబ్ల్యూ, అసలు అమేజింగ్ అనమాట. బిఎండబ్ల్యూ కార్ 78 lakhs పెట్టి కొన్నారు ఈయన మంత్లీ ఇన్కమ్ 5 lakhs వెస్టేజ్లో. సో చూడొచ్చు మీరు. ఈయన ఆనంద్ గారు, హెడ్ కానిస్టేబుల్ ఫ్రమ్ వైజాగ్, మనకు అప్లైన్ అనమాట. ఈయన నియర్లీ 2 lakhs ప్లస్ ఇన్కమ్. ఇది పాత చిక్కు. జాబ్ చేసుకుంటూ తనకున్న ఖాళీ సమయంలో ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు 2 lakhs ప్లస్ ఇన్కమ్ అయింది. సో ఇది నాది. నేను 2 సంవత్సరాల 8 నెలలు అవుతుంది బిజినెస్లోకి వచ్చి. ఇది నా లాస్ట్ మంత్ చెక్, 1,23,446 రూపాయలు. సాహు గారు విఎంసీఎం, తెలుగు రాదు ఈయనకి యాక్చువల్గా, బీహార్ నుంచి వచ్చారు, వైజాగ్ వచ్చి ఒక ఇన్సూరెన్స్ సెక్టర్లో పనిచేసుకుంటూ ఈ వచ్చిన ఇన్విటేషన్ తీసుకుని, ఈ అవకాశం తీసుకొని ఒక 10 years బ్యాక్ ఈ బిజినెస్లోకి వచ్చారు. ఈరోజు ఈయన ఇన్కమ్ 12 లక్షలు దాటి. ఈయన కూడా బెంజ్ గారు కొన్నారు 84 lakhs పెట్టి. ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఈయన రంజిత్ గారు, మన టాప్ అప్ లైన్, 10th class వరకు చదువుకున్నారు. కరల్ డిపోలో తన ఫ్యామిలీని పెంచి పోషించుకోవడానికి కూలీ పనిగా మొదలుపెట్టి, మన ద్వారా ఎవరో ఒకరు, ఒక పాస్టర్ గారు ఇచ్చారు ఇన్విటేషన్, ఇలా ఒక బిజినెస్ ఉంది మీకు పార్ట్ టైం 10-5 వేలు సంపాదించుకోవచ్చు అని చెప్తే ఈయన వెళ్ళి జాయిన్ అయ్యారు. ఈ రోజు ఈయన ఇన్కమ్ నియర్లీ 10 lakhs.
ఆడి కార్ మెయింటెనెన్స్, ₹1,00,00,000 ఆడి కార్, ఇంచుమించు 8-9 ఇల్లులు కొన్నాడు ఈయన. 20-30 కోట్లు సంపాదించాడు వెస్టేజ్ బిజినెస్ ద్వారా. సో ఈయన పండు గారు ఇందాక చెప్పాను చూడండి, ఆయన కార్ ఇది. ఆయన గెటప్ చూడండి ఎట్లా మారిందో. సో వినోద్ గారు ఇప్పుడు ఫస్ట్ మనకి మాట్లాడారు కదా, టెస్ట్ మోడల్ చెప్పారు. ఆయన స్కూల్లో పనిచేసుకునే ఒక సాధారణమైన వ్యక్తి ఈరోజు డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉంటూ 80+ ఇన్కమ్ తీసుకుంటూ ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ టాటా నెక్సాన్ కార్ తీసుకొని ఈరోజు ఎంతో మంది ఎంప్లాయీస్కి, అన్ఎంప్లాయీస్కి చాలా మందికి ఈయన ఒక రోల్ మోడల్గా ఉన్నారు. సో దీని తర్వాత సాయి గారు, నాకు ఆయన చిక్కు దొరకలేదు, మా అప్లైన్ సాయి గారు నియర్లీ 90,000+ ఇన్కమ్ అయింది. ఆయన కూడా మనకి టాటా పంచ్ కార్ తీసుకున్నారు. ఆయనకి చాలా పెద్ద టీం ఉంది. నేను ఒక లెగ్, తర్వాత అనిల్ గారు ఒక లెగ్, చాలా పెద్ద టీం ఉంది. ఆయన కూడా 2-3 ఫారెన్ పంచ్ కార్ ఇచ్చేవారు. సో ఆయన ఆధ్వర్యంలో నేను, వినోద్ గారు జరిగే బూట్ క్యాంప్లో మన టీం వాళ్ళతో 30 కార్లు లాంచ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం అనమాట. సో ఈయన చూడొచ్చు, సాయి గారు వాళ్ళ మాయ్య కేపీ నాయుడు గారు, 66 సంవత్సరాలు ఈయనకి యాక్చువల్గా. కృష్ణారామ అని రెస్ట్ తీసుకునే సందర్భం యాక్చువల్గా. బట్ ఈరోజు ఆయన ఇన్కమ్ చూడండి 2,42,000. మరి 66 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వెస్టేజ్లో 2,42,000 ఇన్కమ్ అర్న్ చేస్తున్నారంటే మనం ఎంత అర్న్ చేయొచ్చు? వీళ్ళు స్కామ్ అనుకోలేదు, మోసం అనుకోలేదు, వచ్చిన అవకాశాన్ని తీసుకుని అర్థం చేసుకుని చెక్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈరోజు వాళ్ళ కోరికలన్నీ కూడా కారు తీసుకున్నారు. ఇంకేం కావాలి చెప్పండి? ఇంత మంచి అవకాశం వీళ్ళందరికీ కూడా కామన్ గా వచ్చేది ఒక ఇన్విటేషన్, ఒక పిలుపు. నా దగ్గర ఒక అవకాశం ఉంది. మనకి చాలా మంది బిజినెస్ కోసం చెప్తే మనం లైట్ తీసుకుంటూ ఉంటాం. బట్ ఆ లైట్ తీసుకున్న వాళ్ళు ఈరోజు అలాగే ఉన్నారు. బట్ ఆ అవకాశాన్ని చాలా మంది, ఇంకా చాలా మంది ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే మాకు టైం సరిపోతుంది కనుక నేను చెప్పట్లేదు. సో దీని అంతటికి కారణం ఏంటంటే సంబంధించిన ఒక అవకాశం. సో మై సక్సెస్ ప్లాన్, మనం సక్సెస్ అవ్వాలి అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది మనకు పరిచయం అవ్వాలి. సో ఈ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ బిజినెస్ లోకి మనం రాగలిగితే 9 రకాల ఒకటే, మనకి 1వ తారీఖు జీతం పడితే 5వ తారీఖు కల్లా అయిపోద్ది. 6వ తారీఖు నుంచి మళ్ళీ మనం వేరే వాళ్ళకి అప్పు అడుగుతూ ఉంటాం. మనందరం అంతే, నేను కూడా ఒకప్పుడు అంతే. ఇక్కడ 9 రకాల ఆదాయాలు మనకు ఉంటాయి బిజినెస్ చేయడం వాళ్ళు చూడొచ్చు. ఫస్ట్ది సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్. మీరు ప్రొడక్ట్ కొని వాడుకుంటే మీరు మీకు 15% ఇన్కమ్ వస్తుంది. ఈ ఫస్ట్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ మీరు చేసే బిజినెస్ ద్వారా వస్తుంది. ఈ థర్డ్ ఇన్కమ్ నుంచి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు ఇన్కమ్, అంటే మీరు ఒక పార్ట్నర్, కంపెనీకి మీరు ఒక పార్ట్నర్, రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన కంపెనీలో పార్ట్నర్ ఇస్తారు. సో నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్, అంటే 2001 పీవీ మీద 2,600 చేసుకున్నట్లయితే మీకు 3% టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఇస్తారు. అదేవిధంగా 18% లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఒక లెగ్ నుంచి మనం 6,000 పీవీ కానీ తీసుకురాగలిగితే మనకి 18% ఎల్ఓబి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ట్రావెల్ ఫండ్, అంటే ఎవ్రీ ఇయర్ మనకి 3 ట్రిప్స్ ఉంటాయి. ఫారిన్ ట్రిప్స్ 3 ఉంటాయి. దానికి సంబంధించి మనకి 3% మనకి ట్రావెల్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్ ఫండ్ 5% ఇవ్వడం ఎవ్రీ, అంటే మీరు జీవితాంతం మీరు బ్రతుకున్నంత వరకు 3 తరాల వరకు 300 సంవత్సరాల వరకు ఈ మనీ అనేది ఫిక్స్ అవుతుంది మనకి. ఇక నెక్స్ట్ హౌస్ ఫండ్. హౌస్ కట్టుకోవడం అనేది మనందరికి ఒక కళ. హౌస్ కట్టుకోవడం అనేది జరగని పని. బట్ ఇక్కడ ₹1,00,000 వరకు, ₹4,000 నుంచి ₹1,00,000 వరకు మనకి హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మన హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలైట్ క్లబ్ బోనస్. ఈ ఎలైట్ అంటే ఏంటంటే, ఎలైట్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రేట్ అని అర్థం. సో ఇక్కడికి మనం వచ్చామంటే ఎలైట్ క్లబ్ బోనస్ మినిమం 20,000 నుంచి 20 లక్షల వరకు వస్తుంది అనమాట. స్టార్టింగ్ 20,000, హైయెస్ట్ 20 లక్షలు. సో ఇలా మనం జస్ట్ ఈ బిజినెస్ జాయిన్ ప్రొడక్ట్లు వాడిన తర్వాత మనకు నచ్చితే వేరే వాళ్ళకి 9 రకాల ఆదాయాలు కంపెనీ ఇవ్వడానికి మనకి రెడీగా ఉంది. ఓకే, ఎన్ని రకాలు తీసుకుంటున్నానంటే 8 టైప్స్ తీసుకుంటున్నాను. 9వ దగ్గర నాకు రాలేదు.
సో 8 టైప్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఈ 9th కూడా నాకు రాగలిగితే నా ఇన్కమ్ మినిమం 2.5 lakhs ఉంటుంది మంత్లీ ఇన్కమ్. ఇక ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ కి వీళ్ళు ముగ్గురు మనకి చూడొచ్చు. వీళ్ళు ముగ్గురు మనకి మేనేజ్ ఎండి సెంటర్ లో ఉన్న పర్సన్ ఎండి, వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి సపోర్టర్స్ అనమాట. సో వీళ్ళ విజన్ ఏంటంటే టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ బిజినెస్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి, అంటే డబ్బుల పరంగా వీళ్ళు చాలా ఫ్రీడమ్ ఇవ్వాలి, వీళ్ళకి మంచి ఇన్కమ్ వచ్చేలా చేయాలనే కాన్సెప్ట్ తో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈయన గౌతమ్ బాలి గారు మన కంపెనీ ఎండి. సో అవర్ మిస్టర్ గౌతమ్ బాలి సెట్స్ ఏ ప్రొఫౌండ్ ఫిలాసఫీ ఆఫ్ ఏ మోటివేటెడ్ లైఫ్ టు ఓవర్కమ్ ఫియర్స్ అండ్ ఫెయిల్యూర్స్. సో ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్, అంటే सोच सॉरी सोच करने के लिए हिम्मत हिम्मत करो అంటే ధైర్యం, మీకు ధైర్యం ఉంటే ఆటోమేటిక్ గా సక్సెస్ వరిస్తుంది అని అర్థం. సోచ్ కర్నే కే లియే హిమ్మత్ కరో అంటారు హిందీలో. సో ఈయన ఏమంటాడంటే మీరు ధైర్యం చేసి బిజినెస్ లోకి రండి, సక్సెస్ ఇక్కడ రెడీగా ఉందని అంటాడు మన గౌతమ్ బాలి సార్. ఇంకొకసారి మనం ఇందులోకి వస్తే ఏ డ్రీమ్, ఇక్కడ చూడొచ్చు, ఏ డ్రీమ్ turn of a co-founders with the courage and determination to succeed. They were committed and focused on never lose sight from their goal. సో ఇక్కడ ఈ బిజినెస్ లో మనం డెవలప్ అవ్వాలంటే కరేజ్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. ఫోకస్డ్ గా మనం పని చేయగలిగితే మనం ఏదైతే అనుకుంటామో జీవితంలో అవన్నీ కూడా మనం సాధించవచ్చు అని మనకి వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ కంపెనీకి చూడొచ్చు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అండ్ అవార్డ్స్ కూడా మనకు ఉన్నాయి. ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2017 లో 5,000కు పైగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి, అందులో మనకి అవార్డు వచ్చింది 2017 లో. అలాగే గ్రేట్ ప్లేస్ టు వర్క్, ఈ వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేస్తే గ్రేట్ అనే అవార్డు కూడా మనకు రావడం జరిగింది. అండ్ బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇన్ 2017 and 18. అంటే ఇలాంటి కంపెనీలు 5,000 ఉంటే అందులో మనకి 2017-18 గాను ది బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అవార్డులు మనకు రావడం జరిగింది. అలాగే నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇన్ 2021 అవార్డు కూడా మనకు రావడం జరిగింది. అండ్ టాప్ 50 గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఫర్ 6 years ఇన్ ఎ రో, వరుసగా 6 సంవత్సరాలు మనకి టాప్ 50లో కూడా మనకి ర్యాంక్ అనేది మనం సంపాదించుకున్నాము అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇట్స్ నాట్ అ సింపుల్ టాస్క్, ఇట్స్ నాట్ అ సింపుల్ వర్డ్ టు సే, చాలా గ్రేట్ అని అర్థము. ఇంకా ఇక్కడ చూడొచ్చు మేకింగ్ అవర్ విజన్ రియాలిటీ. అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే త్రూ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ పీపుల్ హ్యావ్ ఎడ్యుకేటెడ్ దైర్ చిల్డ్రన్. ఈ బిజినెస్ లో మీరు రాగలిగితే మీ పిల్లల్ని మీకు నచ్చిన దగ్గర చదివించుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. అంటే అంత ఎక్కువ డబ్బు ఇక్కడ ఉంటుంది. మీరు ఫారిన్ లోనైనా మీ పిల్లల్ని చదివించుకునే కెపాసిటీ ఈ బిజినెస్ మీకు ఇస్తుంది అనమాట. బిల్ట్ హౌసెస్, మీరు ఓన్ హౌస్లు కట్టుకునే శక్తి బిజినెస్ మీకు ఇస్తుంది. బాట్ ప్రాపర్టీస్ కూడా మీరు కొనుక్కోవచ్చు, అంత స్థాయికి మిమ్మల్ని పట్టుకెళ్తుంది బిజినెస్. లుక్డ్ ఆఫ్టర్ దెయిర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. లెఫ్ట్ బిహైండ్ రెగ్యులర్ ఇన్కమ్ ఫర్ దెయిర్ ఫ్యామిలీస్. సో మనం లేకపోయినా ఈ ఇన్కమ్ అనేది పొరపాటున మీకు ఏదైనా జరిగింది అనుకోండి, మీ మిసెస్ కి ఇన్కమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ మీ మిసెస్ కి ఏదైనా జరిగితే మీ పిల్లలకి ఇన్కమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. 300 సంవత్సరాలు తగ్గట్టు ఇన్కమ్ ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది. ట్రావెల్డ్ ద వరల్డ్, అంటే ఎవ్రీ ఇయర్ 3 ఫారెన్ ట్రిప్స్ ఉండడం వల్ల ప్రపంచం మొత్తం కూడా మనం చుట్టొచ్చు అనమాట. అండ్ ఆర్ లివింగ్ దేర్ లైవ్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్, మీకు నచ్చిన విధంగా నచ్చిన వ్యక్తులతో నచ్చిన ప్లేస్ లో ఈ బిజినెస్ చేసుకోవచ్చు. టైం లిమిట్ కానీ ఏమీ ఉండదు. ఓకే, ఇక చూడొచ్చు ఈ బిజినెస్ లో మనం ఎందుకు చేయాలంటే ప్రెస్టీజియస్ కౌన్సిల్ మెంబర్ ఉంటుంది ఈ కంపెనీలో, విఎంసిఎం అంటే వెస్టీజ్ మిలీనియర్ కౌన్సిల్ మెంబర్ అని ఉంటుంది. ఎవరికైతే ఒక సంవత్సరంలో 10 లక్షలు దాటి ఇన్కమ్ వస్తుందో 3 సార్లు, అంటే ఒక సంవత్సరంలో 10 lakhs ప్లస్ ఇన్కమ్ 3 times వస్తే వాళ్ళని విఎంసిఎం కౌన్సిల్ మెంబర్ అంటారు. అంటే ఈ కంపెనీ ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని కూడా ఆ క్లబ్ లో చేర్చి మీ మీ సూచనలు సలహాలు కంపెనీ తీసుకుంటుంది. చాలా మంది ఉన్నారు ఇందులో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ మోహన్ రావు గారు, ఈయన పక్క తెలుగు ఆయన, విఎంసి మెంబర్ మోహన్ రావు గారు. అలాగే ఈయన విజయరాజు గారు, విజయవాడ అయింది యాక్చువల్గా, ఈయన కూడా ఒక తెలుగు మెంబరు, ఈయన కూడా విఎంసీఎం మెంబర్. ఇంకా చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు మన సాహు గారు ఉన్నారు వైజాగ్ నుంచి. త్వరలో మన రంజిత్ గారు కూడా ఈ కోవలోకి వెళ్ళబోతూ ఉన్నారు. సో మనం కూడా కరెక్ట్ గా పని చేయగలిగితే మనం కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. వీళ్ళకి ఇదే కాకుండా ఎవ్రీ ఇయర్ 1 కోటి రూపాయల వరకు కంపెనీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వేరేగా. ఇది కాకుండా వేరేగా 1 కోటి రూపాయల వరకు కూడా కంపెనీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి.
అండ్ ఇక్కడ ఇలాంటి ఒక డ్రీమ్ హౌస్ మనం కట్టుకోవచ్చు. ఈ డ్రీమ్ హౌస్ కట్టుకోవడానికి కంపెనీ మనకి ఒక 3% ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన బిజినెస్ లో. ఎలైటిక్ లో బోనస్ 2% కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు ఈ కంపెనీ ద్వారా మనం ఏ కంట్రీస్ వెళ్ళామంటే, అంటే కంపెనీ ఏ కంట్రీస్ తీసుకెళ్ళిందంటే స్కాట్లాండ్ పట్టుకెళ్ళింది, లండన్ పట్టుకెళ్ళింది, హాంకాంగ్, తష్కంట్, మక్కా, దుబాయ్, మలేషియా, స్విట్జర్లాండ్, ఆమ్స్టర్డమ్, ప్యారిస్, బీజింగ్, రష్యా, ఆస్ట్రేలియా, టర్కీ, బాలి, అబుదాబి, పుకెట్, థాయిలాండ్, ఇట్లాగా ఇన్ని కంట్రీస్ ని ఇప్పటి వరకు పట్టుకెళ్ళింది. ఇంకా ఇంతకు ముందు రెండు కంట్రీసే పట్టుకెళ్ళేది, 2 ట్రిప్లే ఉండేవి పెర్ యానం. ఇప్పుడు 3 ట్రిప్స్ అయినాయి. ఈ ఫిబ్రవరిలో మళ్ళీ అందరూ దుబాయ్ క్రూయిజ్ ట్రిప్ ద్వారా అందరూ దుబాయ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఇలాంటి ఒక వండర్ఫుల్ కంపెనీలో మనం ఉన్నాము. సో మరి ఇలాంటి ఒక అవకాశం మనకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చూడొచ్చు ఈ కంపెనీలో తెలంగాణ గవర్నమెంట్ ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ద్వారా, చూడండి ఇక్కడ డిఎస్ చౌహాన్ ఐపీఎస్, సో జేఎస్ రంజన్ ఐఏఎస్, సో తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాంక్లేవ్, తెలంగాణ స్టేట్ దీన్ని లీగలైజేషన్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా లీగాలిటీస్ అనేవి మనకి విడుదల చేయడం జరిగింది. ఎలాంటి కంపెనీలు ఎవరైనా చేసుకోవచ్చు, ఇది లీగల్ కంపెనీ అని తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. హైదరాబాద్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో కాన్క్లేవ్, చూడొచ్చు పేపర్లో వేసిన ఆర్టికల్. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ లో డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జరగబడిన ఒక అద్భుతమైన మీటింగ్ అనమాట ఇది. ఓకే, నేను చూడొచ్చు ఒక మారుమూల గ్రామం నుండి 9 దేశాల్లో దూసుకుపోతున్న వెస్టేజ్ మార్కెటింగ్ బిజినెస్. ఈ బిజినెస్ అనేది 9 దేశాల్లో ఈ రోజు రన్ అవుతా ఉంది. సౌదీ అరేబియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇలా అబుదాబి, ఇలా 9 దేశాల్లో ఈ బిజినెస్ అనేది రన్ అవుతా ఉంది. ఈ ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, బిజినెస్ లో ఉన్న గొప్పతనం, వి రైస్ బై లిఫ్టింగ్ అదర్స్. ఈ బిజినెస్ లో మనం డెవలప్ అవ్వాలి అంటే ఎవరైతే మన అండర్ లో జాయిన్ అవుతారో వాళ్ళని డెవలప్ చేస్తే ఇక్కడ మనం డెవలప్ అవుతాం. వాళ్ళకి 10,000 వచ్చేలా చేస్తే మనకి 20,000 వస్తుంది. వాళ్ళకి 20,000 వచ్చేలా చేస్తే మనకి 50,000 వస్తుంది. వాళ్ళకి ₹1,00,000 వచ్చేలా చేస్తే మనకు 5,00,000 వస్తుంది. అంటే మన కిందన జాయిన్ అయ్యే వాళ్ళని, మనల్ని నమ్మి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని డెవలప్ చేయడం ద్వారా మనం డెవలప్ అయ్యే ఒక అద్భుతమైన సిస్టమ్ అనమాట. అలాంటి సిస్టంలో మీ అందరూ ఈ సెషన్ విన్నందుకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈయన చూడొచ్చు ఒక కానిస్టేబుల్. ఈయన ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, చూడొచ్చు ఆర్సిఎం అని, సోప్ డేజాయ్ అని, ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి మీరు చూడొచ్చు. ఇవన్నీ ఇంటర్నేషనల్ కంపెనీస్. ఇందులో మన వెస్టేజ్ ఒకటి ఉంది, చూడొచ్చు ఇక్కడ. సో ఇదే తెలంగాణలో జరిగిన కాన్క్లేవ్ లో ఈయన ఫోటో తీసుకున్నారు. మరి ఇంతటి పెద్ద బిజినెస్ అందరికీ కూడా ఎలా పరిచయం అవుతుందంటే, ఇన్విటేషన్ ద్వారా పరిచయం అవుతుంది మనందరికీ కూడా. నాకు, మీకు, ఇంతవరకు మనం మాట్లాడుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఈ ఇన్విటేషన్ అనేది ఒక మార్గం. అంటే వేరే వాళ్ళు మనకి చెప్పడం ద్వారా మనం ఈ బిజినెస్ లోకి వచ్చాం, దాన్ని ఇన్విటేషన్ అంటారు. మరి ఇన్విటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో సన్ స్కూల్ ఉంది. ఈ సన్ స్కూల్ బాగుంటది, ఎడ్యుకేషన్ బాగుంటది అని చెప్పడం వేరు, ఆ సన్ స్కూల్ లోపలికి వెళ్తే డైరెక్ట్ గా మనం చూడడం వేరు. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ కావచ్చు, అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, అక్కడ ఉన్న డిసిప్లైన్, వాళ్ళ యూనిఫామ్ కావచ్చు, లోపలికి వెళ్ళి చూస్తే మనకి అర్థం అవుతుంది. అలాగే ఈ కంపెనీ యొక్క గొప్పతనం ఏంటి, ఈ కంపెనీలో అసలు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయి, మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి అవతల వ్యక్తికి తెలియజేయాలంటే ముందు మనం ఒక ఇన్విటేషన్ ఇవ్వాలి. ఆ ఇన్విటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఇన్విటేషన్ కోసం మాట్లాడుకోవడానికి ఈ జూమ్ మీటింగ్ మనం పెట్టాం. ఈ ఇన్విటేషన్ అనేది అంటే ఈ బిజినెస్ కోసం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడానికి ఈ రోజు ఈ సెషన్. దీనిపైన చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కనుక నేను ఈ టాపిక్ ని తీసుకోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి చిన్నపిల్లల చేతుల్లో ఫోన్ ఉంటే తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి. అందరూ కూడా జాగ్రత్తగా వింటారని నా విజ్ఞప్తి. చూడొచ్చు, మీటింగ్ కి వస్తే ఎవరైనా వెస్టేజ్ బిజినెస్ చేస్తారు. ఒక్కసారి వెస్టేజ్ మీటింగ్ అని ఎవరైనా వచ్చారు అంటే 100% జాయిన్ అవుతారు. ఇది మీ అందరికీ తెలుసు. మరి మనందరం అలా వచ్చిన వాళ్ళమే. నేను కూడా 4-5 మీటింగ్లు విన్న తర్వాత నాకు నమ్మకం వచ్చి అప్పుడు బిజినెస్ లో జాయిన్ అయ్యా, బిజినెస్ స్టార్ట్ చేశా. మరి మీటింగ్ కి వస్తే ఒకరిని మనం మీటింగ్ తీసుకురాగలిగితే, లేదా మనం మీటింగ్ వస్తే 50% ఆ పర్సన్ కి బిజినెస్ కోసం అర్థమే, అంటే 50% సక్సెస్ వచ్చినట్లే మీటింగ్కి వస్తే. మరి మీటింగ్కి ఇన్వైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆయన మీటింగ్కి రావాలి కదా ఫస్ట్. ఆయన మీటింగ్ వచ్చాడు అంటే 50% సక్సెస్ అయిపోయినట్లే.
మరి ఆయన మీటింగ్కి రావాలి అంటే మనం ఇన్విటేషన్ ఎట్లా ఇవ్వాలి, మనం ఏ విధంగా ఆయనకి పిలుపునివ్వాలి, ఏ విధంగా మనం ఆయన్ని పిలవాలి. మరి ఈ పిలవాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. నార్మల్గా మనం పిలిచేస్తే జనాలంతా ఎర్రోలు ఏం కాదు, అంత కామన్గా ఎవరు లేరు. మనం అంటూ కొన్ని మెయింటైన్ చేయాలి. అందులో ప్రాపర్ డ్రెస్ కోడ్. మీరు టీ షర్ట్ జీన్ ప్యాంట్తో వెళ్ళారనుకోండి, ఆయన రాలేకపోవచ్చు. మనకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంది, వైట్ బ్లాక్, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు, కొంచెం మంచి బియర్డ్, మంచి హెయిర్ స్టైల్తో నీట్గా కనిపెడుతూ మనం ఆయనకి ఇన్విటేషన్ చేసామనుకోండి, ఆయన వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్, మనం వాడే లాంగ్వేజ్, మనం వాడే వర్డ్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సింపుల్గా స్వీట్గా ఉండాలి. ఇన్విటేషన్ అనేది బోర్ కొట్టకూడదు, సింపుల్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, వినడానికి వినసొంపుగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ టైంలో చెప్పాలి. 2-3 నిమిషాల్లో మనం ఇన్విటేషన్ చెప్పాలి. అదేవిధంగా నో సెల్ఫిష్ ఐడియాస్. ఈ పర్సన్ నా టీంలో జాయిన్ అయితే నేను డెవలప్ అవుతాననే అనే సెల్ఫిష్ ఐడియా లేకుండా, తనకి నేను ఒక జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నాను, ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను అనే ఒక సదుద్దేశంతో మనం ఆయనకి ఈ బిజినెస్ లోకి ఇన్వైట్ చేసినట్లయితే డెఫినెట్ గా తను వచ్చే అవకాశం ఉంటుంది. టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు కూడా. ఇక నెక్స్ట్, ఈ బిజినెస్ కోసం మనం చెప్పేటప్పుడు మనం బ్రెయిన్ లో ఉంచుకోవాలన్నమాట. ఈ 8 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళకి ఈ బిజినెస్ కోసం చెప్పడానికి వెళ్ళినప్పుడు లేదా ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ 8 పాయింట్స్ చాలా అవసరం. ఈ 8 రకాల మనుషులు ఉంటారనమాట మనకి సమాజంలో. మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఇన్వైట్ చేసినా, ఎవరికి బిజినెస్ కోసం చెప్పినా ఈ 8 రకాల మనుషులే ఉంటారు. అందులో ఒకటి బిజినెస్ మైండ్ సెట్ పీపుల్. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఏదైనా బిజినెస్ చేస్తే బాగుండు, బిజినెస్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి, బిజినెస్ చేస్తే సూపర్ గా ఉంటుందని ఐడియా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి బిజినెస్ కోసం ప్రాపర్ గా ఇన్విటేషన్ చేశారనుకోండి, డెఫినెట్ గా ఆయన మీటింగ్కి వస్తాడు. అదొక రకం. ఇక రెండోది హెల్దీ కాన్షియస్ పీపుల్. కొంతమంది హెల్త్ పైన చాలా ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే ఇక్కడ హెల్దీ అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కి చాలా మంచి, దీనికి సంబంధించిన ఒక బిజినెస్ ఉంది అని మనం ఇన్వైట్ చేసామనుకోండి, వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అలాగే థర్డ్ వన్, ప్రొడక్ట్ యూజ్డ్ పీపుల్. ఆల్రెడీ వెస్టేజ్ ప్రొడక్ట్ వేరే వాళ్ళ ద్వారా వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాడి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆ ఏరియాలో స్టాక్ పాయింట్ లేకపోయే వాళ్ళ వల్లనో, లేకపోతే అప్లైన్ వెస్టేజ్ బిజినెస్ బయటికి వెళ్ళిపోవడం వల్లనో, ఏదో ఒక కారణం చేత ఆల్రెడీ ఇంతకు ముందు యూజ్ చేసి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది మూడో రకం. ఇక నాలుగో రకం నెగిటివ్ పీపుల్ ఉంటారు. కంప్లీట్ గా ఇది చైన్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్, దీనిలో డబ్బులు రావు, ముందు జాయిన్ అయినప్పటికి డబ్బులు వస్తాయి, ఇలా నెగిటివ్ ఆలోచనలు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇది నాలుగో టైప్. ఇక ఐదో టైప్ డ్రీమర్స్ ఉంటారు. అంటే లైఫ్ లో గొప్ప స్థాయికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కానీ లైఫ్ లో నేను కార్లో తిరగాలి, వేరే కంట్రీ వెళ్ళాలి, లక్షలో సంపాదించాలి, నాకు రికగ్నిషన్ కావాలి, నేను లేకపోయినా నా ఫ్యామిలీకి మంచి ఇన్కమ్ రావాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు బయట దొరుకుతారు. అదేవిధంగా ఫ్రెష్ పీపుల్ అంటే వీళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ బిజినెస్ కోసం ఇన్వైట్ చేయొచ్చు. అండ్ జాబ్ లెస్ పీపుల్. కొంతమంది జాబ్ ఊడిపోయిన వాళ్ళు, జాబ్ వదిలేసిన వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు, జాబ్ కోసం వెతికి 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 విసిగి వేసారిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా బిజినెస్ మనం చెప్పవచ్చు. ఇక ఇంకొకటి ఇక్కడ రాయలేదు నేను, అదేంటంటే ఆల్రెడీ బిజినెస్ లోకి వచ్చి ఒక బ్రాంజో సిల్వరో గోల్డ్ అయ్యి కొంతవరకు వెళ్ళిన తర్వాత హెల్త్ బాగాలేకను, అప్లైన్ ఆగిపోయాడని సందర్భంలోనూ, డబ్బులు నాకు రావట్లేదు, నాకు సరైన సపోర్ట్ లేదు అని సందర్భంలో కొంతమంది ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా 8 రకాల మనుషులు మనం ఈ బిజినెస్ కోసం చెప్పేటప్పుడు మనకు తారసపడతారు. వీళ్ళకంటే వేరే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇందులో చూడండి, బిజినెస్ మైండ్ సెట్ పీపుల్ పాజిటివ్ గా ఉంటారు, హెల్దీ కాన్షియస్ పీపుల్ కూడా పాజిటివ్ గా ఉంటారు, ప్రొడక్ట్ యూజ్డ్ పీపుల్ కూడా పాజిటివ్ గా ఉంటారు, డ్రీమర్స్ పాజిటివ్ గా ఉంటారు, ఫ్రెష్ పీపుల్ పాజిటివ్ గా ఉంటారు, జాబ్లెస్ పీపుల్ పాజిటివ్ గా ఉంటారు, ఆల్రెడీ బిజినెస్ చేసి ఆగిపోయిన వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉంటారు. నెగిటివ్ ఎవరంటే ఒకటే, ఈ నెగిటివ్ పీపుల్ ఒకటే ఉంటారు. అంటే 90% పాజిటివ్ బయట దొరుకుతుంది మనకి, 10% మాత్రం నెగిటివ్ దొరుకుతుంది. అంటే 10 మందికి మనం ఇన్వైట్ చేస్తే 5 నుంచి 8 మంది మీటింగ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం ఎప్పుడైతే మీ బ్రెయిన్ లో ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు బయటకు వెళ్ళి ఒక తెలిసిన పర్సన్కి కానీ తెలియని పర్సన్కి కానీ మనం బిజినెస్ కోసం చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏ నెట్వర్క్ బుక్ లో వెతికినా ఇది దొరకదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ 8 రకాల మనుషులు ఉంటారు. 8 రకాల్లో మాక్సిమం మనకి 80 to 90% పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతారు మీకు చెప్పడం వస్తే. ఓకే, ఇక నెక్స్ట్ వెళ్దాం మనం.
ఇన్విటేషన్ అండ్ ప్రెజెంటేషన్ బోత్ ఆర్ నాట్ సేమ్. చాలా మంది ఇన్విటేషన్ కి ప్రెజెంటేషన్ కి తేడా కూడా తెలియదు. ఇన్విటేషన్ ఇద్దామని వెళ్ళి, అంటే మనం ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి ఏం చెప్తామంటే, సార్ ఇలాగ సండే ఒక మంచి మీటింగ్ ఉంది, సెకండ్ ఇన్కమ్ కోసం మనం ట్రై చేయొచ్చు, మంచి లైఫ్ ఉంటుంది సార్, మీరు జాబ్ చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుందని మనం చెప్తే, బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ చెప్పు, కంపెనీ పేరేంటి, మనం ఏం చేయాలి, ఇన్కమ్ వస్తుందా అని అడిగితే, అప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ, ఆ కంపెనీ పేరు వెస్టేజ్ అండి, 2004లో స్టార్ట్ అయింది, ఇక్కడ 9 రకాల ఆదాయాలు ఉంటాయి, చాలా బాగుంటుంది మనం చెప్పేస్తాం. అక్కడ చెప్పకూడదు. ఇన్విటేషన్ వేరు, ప్రెజెంటేషన్ వేరు. ప్రెజెంటేషన్ అక్కడ ఇవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఇన్విటేషన్ ఇవ్వచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. ప్రెజెంటేషన్ ఇచ్చే ప్లేస్ కామ్ గా ఉండాలి, ఒక పీస్ఫుల్ ఏరియా అయి ఉండాలి, అది ఆఫీస్ అయి ఉండాలి, లేదా ఆఫీస్ కానీ, లేదా ఒక ఇల్లు కానీ, ఒక హాల్ కానీ అయి ఉండాలి తప్పించి ఎక్కడ పడితే అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. దయచేసి తెలుసుకోండి. వాళ్ళు అడిగారు అనుకోండి, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. సార్ నాకు కొంతే తెలుసు, మీరు అక్కడికి వచ్చినట్లయితే మా సార్ వస్తారు, ఆయనకి ఆల్రెడీ 2-3 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఆయన అయితే డెఫినెట్ గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చాలా మంచి బిజినెస్ ఇది. నేను కూడా ఒకప్పుడు ఒక చిన్న స్కూల్లో పనిచేసుకునేవాడిని, అప్పుడు 5,000 10,000 వచ్చేది. ఆయన నాకు ఇచ్చిన అవకాశం ద్వారా ఈ రోజు 1,00,000 పైన సంపాదిస్తున్నాను, ఒక కారు కూడా తీసుకున్నాను. సో మీరు అక్కడికి వస్తేనే బాగుంటుంది సార్, దయచేసి ఒకసారి రండి, మన ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ డెవలప్ అవ్వాలి, మీ పిల్లల కోసం అయినా మనం బిజినెస్ చేయాలి సార్, చాలా బాగుంటుంది రండి అని చెప్పేసి మనం అక్కడ కన్విన్స్ చేయాలి. బట్ చాలా మంది అక్కడే ప్లాన్ చెప్పేస్తూ ఉంటారు. నెవర్ డూ ఇట్. ఇన్విటేషన్ వేరు, ప్రెజెంటేషన్ వేరు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను గూగుల్ ద్వారా తీసుకున్నాను ఇది. An invitation to a presentation is a message that asks someone to attend a presentation at a specific time and place. Invitations can be sent via mail or created as a digital event. సో ఇన్విటేషన్ అనేది ఏంటి, ఒక ప్రెజెంటేషన్కి సంబంధించిన ఒక ఇన్విటేషన్ మనం ఇస్తున్నాము. అది ఎక్కడ, ఆ మీటింగ్ ఎక్కడ జరుగుద్ది, ఏ టైంలో జరుగుద్ది అనేది మీరు అక్కడ ఇన్విటేషన్ వాళ్ళకి చెప్పాలి. అండ్ ఆ ఇన్విటేషన్ చెప్పేటప్పుడు డే టు టైం మెన్షన్ చేయాలి, అండ్ లొకేషన్ మెన్షన్ చేయాలి. టాపిక్ ఏంటి, ఇన్కమ్ అర్నింగ్, సెకండ్ ఇన్కమ్ అర్నింగ్ టాపిక్. పర్పస్ ఏంటి, లైఫ్ లో మనం గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు, అలాగే ఇంకా ఇలా కొన్ని ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడ ఒక ఇన్విటేషన్ ద్వారా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, an invitation is a request to join a network marketing business. Invitations are a crucial part of network marketing process because they help build relationship and trust. చూడండి, ట్రస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రిలేషన్షిప్, ట్రస్ట్ అనేది చాలా గొప్పది బిజినెస్ లో. అసలు బిజినెస్ అంటేనే నమ్మకం, బిజినెస్ అంటేనే మంచి హెల్తీ రిలేషన్షిప్, ఒక బ్రదర్హుడ్, ఒక ఒక అక్క, ఒక చెల్లి, ఒక పిన్ని, ఒక మాయ, ఇలాంటి ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసేది నెట్వర్క్ మార్కెటింగ్. అట్ ద సేమ్ టైం ట్రస్ట్, నమ్మకం. ఈ నమ్మకం కానీ మనం కోల్పోయామా, ఈ బిజినెస్ లో మనం ఏమీ చేయలేం. సో ఫర్ టిప్స్ ఫర్ ఇన్వైటింగ్ పీపుల్ టు నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ బిజినెస్ లోకి మనం ఎవరైనా ఇన్వైట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వాలి. ఐడెంటిఫై యువర్ టార్గెట్ మార్కెట్, అంటే ఎవరు ఈ బిజినెస్ లోకి వస్తే ఈ బిజినెస్ బాగా చేయగలరు అనేది మీకు తెలియాలి. ఫస్ట్ నో హూ యువర్ ఐడియల్ ప్రాస్పెక్ట్స్ ఆర్, ఎవరు ఈ బిజినెస్ లోకి వస్తే బాగుంటుంది అనేది మీకు తెలియాలి. బిల్డ్ ర్యాపో అండ్ ట్రస్ట్. ర్యాపో అంటే ఏంటి, చిన్న పరిచయం. మనం ఒక పర్సన్కి చెప్పిన వెంటనే ఆయన బిజినెస్ లోకి రాడు, కొంత ర్యాపో మనం మెయింటైన్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఒక 4-5 రోజులు కొంచెం ర్యాపో మెయింటైన్ చేసి ఒక నమ్మకం మనం క్రియేట్ చేసుకున్న తర్వాత డెఫినెట్ గా వాళ్ళు మన బిజినెస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత క్రియేట్ క్యూరియోసిటీ. సో మేక్ యువర్ ప్రాస్పెక్ట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ మోర్. మీరు అక్కడ ప్లాన్ చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఉన్నాను అనుకోండి, నన్ను చూపించి మీరు చెప్పాలి, అగోండి ఆయన ఇదే విజయనగరంలో ఒక 6 years లెక్చరర్ గా పనిచేశారు సార్, 20,000 కంటే ఎక్కువ ఆయనకి రాలేదు, బట్ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆయన అగోండి ఓన్ కార్ తీసుకున్నారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళారు, ఈరోజు 1,00,000 ఇన్కమ్ వస్తుంది, చాలా అద్భుతమైన బిజినెస్ సార్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేని ఒక ఉన్నతమైన వ్యాపారం, చాలా సపోర్ట్ ఉంటుంది, మనకి ఎక్కడ పడితే అక్కడ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక ఎంతూజియాజం, ఒక ఇంట్రెస్ట్, మనం ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి తప్పించి అక్కడే ప్లాన్ మొత్తం రివీల్ చేయకూడదు. ఓకే, ఆ పర్సన్ బట్టి మనం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక కరల్ డిపోలో పనిచేస్తున్న వ్యక్తి అయితే రంజిత్ గారి కోసం చెప్పాలి, ఆయన ఒక టీచర్ అయితే వినోద్ గారి కోసం చెప్పాలి, ఓకే, ఆయన ఒక ఐస్ క్రీమ్ బాయ్ అనుకుంటే అనిల్ గారి కోసం చెప్పాలి, ఆయన ఒక కానిస్టేబుల్ అనుకోండి పురుషోత్తం దాస్ కోసం చెప్పాలి, ఆయన ఒక డాక్టర్ అనుకోండి డాక్టర్ దొరబాబు కోసం చెప్పాలి, ఆయన ఒక స్టూడెంట్ అనుకోండి
ఒక స్టూడెంట్కి ఎగ్జాంపుల్ మనం ఇవ్వాలి. ఇట్లా వాళ్ళని ఏంటంటే క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయగలగాలి. అండ్ ఆఫర్ వాల్యూ, ప్రొవైడ్ ట్రైనింగ్, సపోర్ట్ అండ్ సక్సెస్ స్టోరీస్. మనం ఏంటంటే అక్కడ ఈ బిజినెస్ కోసం సక్సెస్ స్టోరీస్ ఒకటి చెప్పొచ్చు, లేదా ఇక్కడ బిజినెస్ అంటే అంటే ఆఫర్స్ చెప్పొచ్చు. అంటే ఏంటి, బయట నార్మల్ కెమికల్ ప్రొడక్ట్ ఏదైతే కొంటున్నామో ఆ రేట్కే మనకి ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి. 4 నెలలకు ఉంటే 1 నెల ఫ్రీ. ఇలాంటివి కొన్ని మనం అక్కడ చెప్పొచ్చు. అలాగే షోకేస్ బెనిఫిట్స్, ఇందులో జాయిన్ అవ్వడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, 9 రకాల ఆదాయాలు, కార్ ఫండ్, టూర్ ఫండ్, హౌస్ ఫండ్, ఇలా కొన్ని మనం చెప్పాలన్నమాట అక్కడ. అండ్ దీని తర్వాత ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ప్రిపేర్ ఎ షార్ట్ ఇంట్రడక్షన్ దట్ ఇన్క్లూడ్స్ యువర్ నేమ్ అండ్ వాట్ యు డూ అండ్ ఏ క్వశ్చన్ టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్. సో మీరు ఎదుటి వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు నీకు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ క్లారిటీగా, కాన్ఫిడెన్స్ గా అక్కడ నువ్వు ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే యూ మస్ట్ నీడ్ సమ్ ప్రిపరేషన్. నువ్వు కొంత ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాలి. నీకు నువ్వు సెల్ఫ్ గా అద్దం ముందు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నీకు నువ్వే ప్రిపేర్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తడబడ్డామా, కాన్ఫిడెంట్ లెవెల్స్ పడిపోతాయి. కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగాలంటే ప్రిపరేషన్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే మంచి డ్రెస్ కూడా మనకు ఉండాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే మనల్ని మనం నీట్ గా కనిపించుకునేలా మనం తయారు చేసుకోవాలి. దెన్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ బి హై. ఓకే. అండ్ ఎక్కడ చూడొచ్చు ఇంకా ఇది, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక మార్గము. ఇంకొకటి ఏంటంటే, అంటే బేసిక్ గా చూడొచ్చు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే ఇన్విటేషన్ ఇస్తా ఉంటాం కదా, దానిలో కొన్ని మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ ది చేంజ్ మెథడ్. అంటే చాలా మందికి మనం ఇన్విటేషన్ ఇస్తా ఉంటే కొంతమంది లేట్ గా వస్తారు, కొంతమంది త్వరగా వస్తారు. చేంజ్ మెథడ్ అంటే, మనం ఈ బిజినెస్ లోకి జాయిన్ అయిన తర్వాత మన డ్రెస్ కోడ్ బాగుండాలి. డ్రెస్ కోడ్ బాగుంటే, ఇంతకు ముందు వీడు వేరేలా ఉండేవాడు, వేరే డ్రెస్ కోడ్ ఉండేది, పిచ్చోళ్ళ ఉండేవాడు, ఈ రోజు మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు, మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నాడు అని ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలి. రెండు, థింకింగ్, మన ఆలోచన విధానం మారాలి, బిహేవియర్ మారాలి, యాటిట్యూడ్ మారాలి, టైం మేనేజ్మెంట్ మారాలి. మీరు మార్నింగ్ లేవగానే 6 o'clock టిప్ టాప్ గా తయారయ్యి బయటికి వెళ్ళారనుకోండి, ఎదుటి వ్యక్తి, ఈ సమాజం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. అరే, ఇంతకు ముందు 8 గంటల వరకు లేచేవాడు కాదు, ఈరోజు 6 గంటలు లేచి వెళ్తున్నాడంటే వీడేదో చేస్తున్నాడు అని చెప్పేసి మనలో మనకు మార్పు వస్తే, మనలో ఒక చేంజ్ కనిపిస్తే జనాలు ఆటోమేటిక్ గా మీ టీంలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారు. ఇది ఒక మెథడ్. ఇక రెండోది అచీవ్మెంట్ మెథడ్. మీరు ఒక 8% క్వాలిఫై అయ్యారు, 8% క్వాలిఫై, 8% సింపుల్ ఏం కాదు. 8% క్వాలిఫై అయిన వాళ్ళకి మనం ఒక అప్లయన్స్ గా వాళ్ళకి మనం చిన్న అప్రిషియేషన్ ఇవ్వాలి. అప్రిషియేషన్ ఇచ్చి ఒక చిన్న ఫోటో, ఒక మెడలో ఏదో ఒకటి వేసి దానికి కొంచెం అప్రిషియేట్ చేయాలి. దాన్ని వాళ్ళు ఏం చేయాలంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి. అంటే ఫేస్బుక్ లో కావచ్చు, స్టేటస్ లో కావచ్చు పెట్టుకొని, నేను ఇది అచీవ్మెంట్ సాధించాను. బ్రాంజ్ అయ్యారు అనుకోండి, బ్రాంజ్ అచీవ్మెంట్ సాధించాను. కార్ ఫండ్ వచ్చింది అనుకోండి, కార్ ఫండ్ అచీవ్మెంట్ సాధించాను. ట్రావెల్ ఫండ్ వచ్చింది అనుకోండి, ట్రావెల్ ఫండ్ అచీవ్మెంట్ సాధించానని మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో గుర్తుపెట్టుకోండి, స్టేటస్ లో మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చాలా మంది మీకు తెలియకుండానే మీ టీంలోకి వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది రీడ్ బుక్స్. పుస్తకాలు చదవడం వలన కూడా మనకి టీం వస్తుంది అనేది మీకు చాలా తెలియదు. చూడండి ఇక్కడ, టేక్ వైల్ యూ ట్రావెల్, పీపుల్ విల్ అబ్జర్వ్ యూ అటెన్షన్. సో మీరు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఒక మంచి పుస్తకం చదివారు అనుకోండి, పుస్తకం పేరేంటి, డబ్బులు సంపాదించడం ఎలా అనే ఒక పుస్తకం ఉంది, లేదా టైం మేనేజ్మెంట్ ఒక పుస్తకం ఉంది. ఏదైనా ప్రశ్నలే సమాధానాలు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, మీరు చదువుతుంటే పక్కవాడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఒక పుస్తకం చదువుతున్నారు అంటే వాడికి ఏం అర్థం అవుతుంది, పుస్తకం హ్యాబిట్ ఎవరికి ఉంటుంది, టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకే. సో మీరు బుక్ రీడ్ చేస్తున్నారంటే మీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. మీరు బస్ దిగే లోగా తన కాంటాక్ట్ అయ్యి తనతో మాట్లాడి మనం నెంబర్ తీసుకోవచ్చు, నెంబర్ ఇస్తాడు ఆయన. అంటే ఒక పుస్తకం కూడా మిమ్మల్ని తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. ఒక పుస్తకం గుర్తుపెట్టుకోండి. అంటే పుస్తకం చదువుతున్నారు అంటే యు ఆర్ సమ్వాట్ డిఫరెంట్ అని అర్థము. సో ఖచ్చితంగా వాళ్ళు మీ నెంబర్ తీసుకుంటారు, మీతో పాటు ర్యాపో మెయింటైన్ చేస్తారు, మీకు ఒక ఐడి ఇస్తారు. ఓకే. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక 2-3 పుస్తకాలు ఉన్నాయి, అవి కొనుక్కొని మీ దగ్గర ఉంచుకోండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పుస్తకాలు చదవండి. అండ్ లిజనింగ్ టు అదర్స్. నెక్స్ట్, లిజనింగ్ టు అదర్స్. గివ్ యువర్ ఇయర్స్ వైల్ యూ గో అవుట్ సైడ్. అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్. మనం వినడం వలన కూడా మనకి చాలా నాలెడ్జ్, చాలా టీమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వైట్ బ్లాక్ వేసుకుని ఒక దగ్గరికి వెళ్తున్నారు, మీ ఎదురుగా ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నీకోసం మాట్లాడతావు, నువ్వేం చేస్తావు, ఈ ప్రపంచాన్ని మర్చిపోతావు. నువ్వు బేసిక్ గా నువ్వు వినడం నేర్చుకోవాలి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు, అరే ఎదురుగా ఉన్నాడు కదా, ఈయన వైట్ బ్లాక్ వేసాడు, ఈయన వెస్టేజ్ కంపెనీలో చేస్తున్నట్టు ఉన్నాడు, మా బావ కూడా చేసాడు ఒకప్పుడు, వెస్టేజ్ లో చేస్తున్నట్టు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వు విన్నావు అనుకో, నువ్వు మాట కలపచ్చు. హాయ్
హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? మీకు వెస్టేజ్ ఐడియా ఉందా? ఐడియా ఉందా? మీకు ఏమైనా ఐడియా ఉందంటే, లేదు మేము మాకు ఐడియా ఏం లేదు, ఒకప్పుడు ఎవరో చేసేవాళ్ళంటే అప్పుడు మీరు వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళని ఫాలో అప్ చేయొచ్చు. అంటే వినడం ద్వారా కూడా మనం బిజినెస్ చేయొచ్చు. లేదా మీరు కూర్చున్న ట్రైన్లో ఎదురుగా ఒక ఆయన గ్యాస్ట్రిక్ తో బాధపడతా ఉన్నాడు. గ్యాస్ట్రిక్ తో బాధపడుతున్న వాడికి మీరు వింటే కదా, ఆడు గ్యాస్ట్రిక్ తో బాధపడుతున్నాడు అంటే వినాలి వాళ్ళ కన్వర్జేషన్. విన్నాం అనుకో, అప్పుడు జస్ట్ మాటలు కలిపి, "సో ఏంటి సార్ మీకు ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా? నాకు మా అమ్మమ్మకి కూడా ఇలాగే ఉండేది. నేను ఏంటంటే వెస్టేజ్ కంపెనీ తక్కువ కాస్ట్ అండి అలోవెరా క్యాప్సూల్ వాడాను, మా అమ్మమ్మకి చాలా బాగుంది, మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి." నెంబర్ తీసుకుని మనం వాళ్ళ తర్వాత మాట కలిపి వాళ్ళకి అలోవెరా క్యాప్సూల్ పంపించామనుకోండి, ఆ విధంగా మనకు టీం వస్తుంది. మీకు తెలుసో లేదో, అలోవెరా ప్రొడక్ట్ వలన ఈరోజు ఆయుష్ శాంతి కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఈ ఆయుష్ శాంతి కంపెనీ ఓనరు ఈ అలోవెరా ప్రోడక్ట్ వాడడం వలన నచ్చి ఆ కంపెనీని తీసుకొచ్చి మన కంపెనీలో మర్జ్ చేశారు. ఆయన పేరే బెరిల్. ఆయన ఇన్కమ్ ఇప్పుడు నియర్లీ 60 లక్షలు. వాళ్ళ కిందనే పురుషోత్తం దాసు వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, ఎస్పి బెరిల్ ఆయన పేరు. ఒక అలోవెరా ఒక కంపెనీనే తీసుకొచ్చి మన కంపెనీలో మర్జ్ చేసేలా అయిందనమాట. అంటే అలాంటి ఉన్నతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక నెక్స్ట్ స్టిక్కర్ స్టిక్కింగ్ అంటే, మీరు పాంప్లెంట్స్ ఉంటాయి కదా, సెకండ్ ఇన్కమ్ ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఒక అద్భుతమైన అవకాశం. పార్ట్ టైం, ఫుల్ టైం ఎవరైనా చేసుకోవచ్చు. హౌస్ వైఫ్ చేసుకోవచ్చు, ఎంప్లాయీస్ చేసుకోవచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అని ఎక్కడైనా అంటించారు అనుకోండి, కింద మీ ఫోన్ నెంబర్ పెద్దగా ఉండాలి. సో వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. సరే, ఇక్కడ ఒక అవకాశం ఉందని చెప్పారు కదా, ఏంటి అవకాశం అని అంటే, ఇది ఈ విధంగా కూడా మనం టీంని తీసుకురావచ్చు. ఈ విధంగా కూడా మన ఇన్విటేషన్ ఇండైరెక్ట్ గా ఇవ్వచ్చు. అండ్ సోషల్ మీడియా ప్రమోషన్స్, ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఈ మూడు మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ లో మన పోస్టర్స్ పెట్టాలి. మీకు ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుందంటే ఆ మీటింగ్ పెట్టాలి, ప్రొడక్ట్ కోసం పెట్టాలి. ఇలా పెట్టడం వలన ఇండైరెక్ట్ గా మనకు టీం వస్తుంది. నాకు చాలా టీం అట్లా వచ్చింది. అండ్ అసోసియేటెడ్ మెథడ్, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. అసోసియేటెడ్ మెథడ్ అంటే, కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒకే ఒకే దగ్గర 20-30 ఇల్లు ఉంటాయి. ఆ 20-30 ఇళ్ళకి ఒక ఒక ఓనర్ ఉంటాడు, అంటే ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ ని పట్టుకోవాలి, ప్రెసిడెంట్ అంటారు. ఆ హెడ్ ని పట్టుకొని మనం మాట్లాడి, మేడం ఇలా మేము వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చాము, మన దగ్గర అన్ని హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఒకరోజు మీరు మాకు టైం ఇస్తే మీ అపార్ట్మెంట్ లో ఉన్న లేడీస్ అందరినీ మీరు కూర్చుని పెట్టగలిగితే మా సార్ వస్తారు, మాట్లాడతారు, మీకు ఏమైనా కుదిరితే మీరు ప్రొడక్ట్లు వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే గ్రూప్స్, ఈ ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి, కాపు అని, కళింగ అని, కోమట్లని, ఇలా ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక నెంబర్ తీసుకుని వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళి బిజినెస్ కోసం చెప్పొచ్చు. ఇలా అసోసియేటెడ్ మెథడ్ అన్నమాట. ఈ విధంగా కూడా మనం ఇండైరెక్ట్ గా మనం చాలా మందికి ఇన్విటేషన్ ఇచ్చే అవకాశం మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్. మీరు మీ మైండ్ సెట్, మీ డ్రెస్ కోడ్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మీకు టీం వస్తుంది. అచీవ్మెంట్ వల్ల కూడా మీకు టీం వస్తుంది. ఇండైరెక్ట్ ఇన్విటేషన్ ఇదంతా కూడా. సో పుస్తకాలు చదవడం వలన, డ్రెస్ కోడ్ వేయడం వలన, ఎదుటి వ్యక్తి కోసం వినడం వలన మీకు టీం వస్తుంది. స్టిక్కింగ్ వలన మీకు టీం వస్తుంది. సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయడం వలన మీకు టీం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఇదొక అప్రోచ్. అండ్ దీని తర్వాత మనం తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళతో కానీ మనం ఫోన్లో కానీ డైరెక్ట్ గానీ మాట్లాడేటప్పుడు ఈ మెథడ్ ని మనం ఫాలో అవ్వాలి. ఆ మెథడ్ పేరే ఫోమ్ మెథడ్ అంటారు. FOAM. ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఓ అంటే ఆక్యుపేషన్, ఏ అంటే అగ్రి విత్ హిమ్, ఎం అంటే మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ నెంబర్ నీ దగ్గర మిస్ అయింది, సడన్ గా ఆడు కలిసాడు, మీకు నెంబర్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే సడన్ గా కాల్ చేసి, నీ అప్లై ఆ రోజు మీటింగ్ పెడుతున్నా, ఆ మీటింగ్ వల్ల నువ్వు చాలా బూస్ట్ అయిపోతావు, చాలా మోటివేషన్ అయిపోయి ఆడికి ఫోన్ చేసి, రే ఏం చేస్తాను, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, వెస్టేజ్ బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ లక్షలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి అని చెప్తావు. వాడు రెండోసారి మరి నీ ఫోన్ లిఫ్ట్ చేయడు. సో ఇక్కడ మనం ఈ ఫోమ్ మెథడ్ ని మనం ఫాలో అవ్వాలి. అదేంటంటే, ఫస్ట్ మీరు కాల్ చేసిన తర్వాత ఫ్యామిలీ కోసం మాట్లాడాలి. హాయ్ రా, ఎలా ఉన్నావు, అమ్మ నాన్న బాగున్నారా, పెళ్ళయిందా, మీ మిస్సెస్ హౌస్ వైఫ్ అయినా, జాబ్ చేస్తున్నారా, పిల్లలు ఎంతమంది, ఓకే అంతా ఓకేనా, ఓకే. రెండోది ఆక్యుపేషన్, అంటే జాబ్. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు, ఎంత ఇన్కమ్ వస్తుంది, బాగానే ఉందా, సో ఒక ఇన్కమే చేస్తున్నావా లేదా సెకండ్ ఇన్కమ్ కోసం ఏదైనా చేస్తున్నావా, వచ్చిన డబ్బులు సరిపోతున్నాయా, రెండోది. మూడోది అగ్రి విత్ హిమ్. ఈ ఫస్ట్ ఫ్యామిలీ కోసం తను మాట్లాడతాడు, ఆక్యుపేషన్ కోసం తను మాట్లాడతాడు.
ఏం జాబ్ రా, సరిపోవట్లేదు డబ్బులు, చాలా మెంటలెక్కిపోతా ఉంది. మా మిస్సెస్ డిగ్రీ చదివింది కానీ పిల్లలతోనే సరిపోతుంది, తను కూడా బయటికి రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్తూ ఉంటే అప్పుడు నువ్వు అగ్రి చేయాలి. ఏంటి అగ్రి విత్ ఎస్, నువ్వు చెప్పింది కరెక్టేరా, నాకు కూడా డబ్బులు సరిపోవట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ రోజుల్లో మనకి మన అమ్మ నాన్న మన టీచర్స్ చెప్తే మనం వినలేదు, బట్ ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నామని తను చెప్పిన దానికి నువ్వు అగ్రి అవ్వాలి. లేటర్ తరువాత నువ్వు మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ అంటే వెస్టేజ్ బిజినెస్ కోసం, అరే నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను, మరి ఇలాంటి సందర్భంలో నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి ఒక బిజినెస్ కోసం చెప్పాడు, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అంటే ఏదో ఒక మీటింగ్ కోసం చెప్పాడు తను నాకు. అక్కడికి అందరూ వస్తున్నారా, లేడీస్ కూడా వస్తున్నారు, ఎంప్లాయీస్ వస్తున్నారు, రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ వస్తున్నారా, నేను కూడా వెళ్తున్నాను దానికోసం తెలుసుకోవడానికి. 40-50 వేలు సంపాదించుకునే ఒక అవకాశం అంట, ఇన్వెస్ట్మెంట్ లేని ఒక బిజినెస్ అంట, దానికోసం నేను వెళ్తున్నాను. అది విజయనగరం కోసం మాట్లాడుకుంటే ఆదివారం మంగళవారం 2 రోజులు ఆ మీటింగ్ జరుగుద్ది. నువ్వు ఏ రోజు వస్తావు? మంగళవారం వస్తావా, ఆదివారం వస్తావా? ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఆదివారం మీటింగ్ ముందు వస్తావంటే నాకు పని ఉంది అంటాడు. అదే విజయనగరం కోసం మాట్లాడుకున్నట్లయితే, సో ఆ సార్ అనేది ఆదివారం మంగళవారం వస్తారా, ఒక 1.5 అవర్ ఉంటుంది మీటింగ్, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాము, లేదా లేడీస్ ఓరియంటెడ్ ప్రోగ్రాము, లేదా స్టూడెంట్స్ సంబంధించింది. ఆ వ్యక్తి ఎవరైతే అలా మాట్లాడతారు, ఇలా ఆదివారం మంగళవారం ఆ సార్ వస్తారు, నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం, నువ్వు ఆదివారం వస్తావు మంగళవారం వస్తావా అంటే ఏం చెప్తాడు, మంగళవారం రాలేదు ఆదివారం వస్తానని కమిట్మెంట్ తీసుకుంటాడు, వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫోన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, పెట్టుకోండి. ఫస్ట్ ఆక్యుపేషన్ అంటే జాబ్, జాబ్ కోసం చేయాలి. ఎస్ నువ్వు చేసింది కరెక్ట్, ఏం చెప్పింది కరెక్ట్ అని అగ్రి చేయాలి. లాస్ట్ లో మన బిజినెస్ కోసం లైట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా అట్లా, ఆదివారం మంగళవారం ఏ రోజు ఇన్ని ఖాళీ ఉంది అని మనమే వాడికి చాయిస్ ఇవ్వకూడదు, ఆప్షన్ మాత్రం ఇవ్వాలి. ఆ మంగళవారం ఆదివారం ఆదివారం వస్తాడు, ఈలోగా మనం ఆయన్ని ఫాలో అప్ చేయాలి. ఓకే. అండ్ తను మీటింగ్ కి రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఇన్విటేషన్ దేనికోసం? మీటింగ్ కోసం. ఆ మీటింగ్ ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ, స్కిల్డ్ స్పీకర్. ఆ మీటింగ్ కి ఎవరైనా మనం తీసుకొస్తే స్పీకర్ ఎవడుంటాడు? ఒక స్కిల్డ్ స్పీకర్ ఉంటాడు, అంటే అందరిని మెప్పించగలిగే ఒప్పించగలిగే ఒక స్పీకర్ ఉంటాడు. ఇంప్రెసివ్ టాక్, చక్కగా అద్భుతంగా మాట్లాడే పర్సన్ ఉంటాడు. తర్వాత మీటింగ్ అంటే కామ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, టు నో మోర్, వాళ్ళు వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది, ఫోన్స్ కానీ ఏమీ వాడకుండా మనం అక్కడ కంట్రోల్ చేస్తాం వాళ్ళకి. సో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ 100% వినాల్సిందే. అండ్ థర్డ్, కెన్ సీ ద ప్రొడక్ట్. ఎప్పుడైతే మీటింగ్కి వస్తాడో ప్రొడక్ట్ని చూడొచ్చు, ప్రొడక్ట్ అవైలబిలిటీ, ఓకే ఇక్కడ ప్రొడక్ట్ దొరుకుతుందా, ఆన్లైన్లోకి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడే దొరుకుతుంది. కొంతమంది చదువు రాదు, చదువు వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్లో బుకింగ్స్ అంటే వాళ్ళకి నచ్చదు. అదే స్టోర్ని చూసారనుకోండి, ఈజీగా కొనడానికి ముందుకు వస్తారు. అలాగే సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, మీటింగ్ ఎప్పుడైతే వస్తారో టెస్టిమోనీస్ చెప్తాం, మనం నాలెడ్జ్ చెప్తాం, ప్రొడక్ట్ కోసం చెప్తాం, ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తాం, అన్నీ చెప్పడం వలన వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ డెమోస్ చేస్తాం, ప్రొడక్ట్ డెమో. ఎప్పుడైతే డెమో చేసామో ప్రొడక్ట్ పైన వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడుతుంది, బిల్డ్ ట్రస్ట్. అండ్ కెన్ మీట్ సక్సెస్ఫుల్ నెట్వర్కర్స్. అక్కడికి 1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 50,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 30,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, కార్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం లైవ్ లో పరిచయం చేసే అవకాశం మనకి అక్కడ ఉంటుంది. అలాగే కెన్ అవాయిడ్ రాంగ్ మిత్స్. చాలా మందికి నెట్వర్క్ అంటే ఒక అపోహ ఉంటుంది, ముందు జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఇది ఒక చైన్ బిజినెస్, ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఊడిపోతే తెలీదు, డబ్బులు కట్టించాలి, ఇవి కొన్ని మిత్స్ ఉంటాయి, వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, డబ్బులు కట్టించలేము, డబ్బులు కట్టలేము, అవన్నీ వాళ్ళకి అపోహలు ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు మీటింగ్కి వస్తారో ఈ అపోహలన్నీ తొలగించే బాధ్యత స్పీకర్ పైన ఉంటుంది. నో ఇన్వెస్ట్మెంట్ అని తెలుసుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ లేదని తెలుసుకుంటాడు, రిస్క్ లేదని తెలుసుకుంటాడు ఈ మీటింగ్ ద్వారా. అచీవర్స్ టెస్టిమోనియల్స్, ఎప్పుడైతే తను వస్తాడో మీటింగ్కి స్టార్టింగ్ మనం టెస్టిమోనియల్స్ చెప్తా ఉంటాం. ఒక న్యూడిల్స్ షాపోడు బిజినెస్ చేస్తూ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, ఆటో డ్రైవర్ చేస్తాడు, ప్రైవేట్ ఎంప్లాయ్ చేస్తాడు, అందరూ ఈ బిజినెస్ చేస్తారని వాళ్ళకి అర్థం అవుతుంది. నో ఇంపార్టెంట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఎంత ఇంపార్టెంట్, ఆరోగ్యం మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మీటింగ్ ద్వారా మనము అక్కడ ఉన్న స్పీకరు వాళ్ళకి తెలియజేయడం వలన ఖచ్చితంగా ఆ పర్సన్ బిజినెస్ లోకి ఉండే అవకాశం మనకి దొరుకుతుంది. అండ్ మనం ఇది గుర్తుపెట్టుకోండి, మీరు 1000 ప్రెజెంటేషన్స్ ఇన్ 3 years, మీరు ఒక 1000 ప్రెజెంటేషన్లు 3 సంవత్సరాల్లో ఇచ్చారనుకోండి, రోజుకొక ప్లాన్ మీరు చెప్తే 3 సంవత్సరాలకి 1000 ప్రెజెంటేషన్లు అవుతాయి, 1000 ప్లాన్లు అవుతాయి. ఈ 1000 ప్లాన్లలో 200 మంది మాత్రమే జాయిన్ అవుతారు, 800 మంది
నచ్చలేదు అంటారు, ఐ లవ్ యూ చెప్తారు అంటారు, నచ్చలేదని చెప్తారు. అవుట్ ఆఫ్ 200 ఈ 200 మంది జాయిన్ అవుతారు. ఈ 200 మందిలో 30 నుంచి 40 మంది మాత్రమే ప్రొడక్ట్లు వాడతారు, గుర్తుపెట్టుకోండి. అందులో అవుట్ ఆఫ్ 30 to 40 7 to 8 పీపుల్ మాత్రమే యాక్టివ్గా ఉంటారు. ఈ 7 to 8 పీపులే మనల్ని కరోడుపతిని చేస్తారు, అంటే మనల్ని రిచ్గా చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం 1000 ప్లాన్స్ చెప్తే 200 మంది జాయిన్ అవుతారు, అందులో 30 మంది ప్రొడక్ట్ కొంటారు. ఆ 30 మందిలో 6 నుంచి 8 మంది మాత్రమే మనతో పాటు ఉంటారు. ఆ 8 మంది మనల్ని కోటీశ్వరులను చేయడానికి రెడీగా ఉంటారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో సింపుల్ గా చెప్పాలంటే ఇదే నెట్వర్క్ కాన్సెప్ట్. 1000 పీపుల్ మనం చెప్తే 200 పీపుల్ జాయిన్ అవుతారు, 30 to 40 మెంబర్స్ ప్రొడక్ట్ వాడతారు. అందులో 6 to 8 పీపుల్ మనతో పాటు ఉంటారు, వాళ్ళే మనల్ని కరోడ్పతి చేస్తారు. వాళ్ళ తర్వాత మనం కరోడ్పతిని చేయాలి. ఓకే, నెక్స్ట్. సో రిచ్ పీపుల్ బై టైం, డబ్బున్న వాళ్ళు టైంని కొంటారు. డబ్బున్న వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాడు అనుకోండి, టైం చాలా ఇంపార్టెంట్, ఆయన టైం ఉండదు. సో ఒక బిజినెస్ క్లాస్లో వెళ్తాడు, 50,000 టికెట్ కొనుక్కొని వెళ్తాడు హైదరాబాద్. అదే మనం వెళ్తే 14 గంటలు పడుతుంది ట్రైన్ మీద, 250-300 టికెట్ ఉంటుంది. మనం టైంని కొనలేం, రిచ్ పీపుల్ మాత్రమే కొనగలరు. ఇప్పుడు జస్టిన్ బీబర్ ఒక సింగరు, ఒక పాప్ సింగర్ని మనం వైజాగ్ తీసుకొచ్చి, వైజాగ్ అనుకోండి, ఒక హైదరాబాద్ తీసుకొచ్చి మనం ఆయనతో ఒక 2 గంటలు ప్రోగ్రామ్ చేయాలంటే 2,000 కోట్లు ఇవ్వాలి. సో వాళ్ళ టైం మనం కొనాలంటే 2,000 కోట్లు మనం ఇవ్వాలి. ఓకే, రిచ్ పీపుల్ బై టైం, పూర్ పీపుల్ బై స్టఫ్. పూర్ పీపుల్ అంటే స్టఫ్ను కొంటారంట, అంటే సినిమాకి వెళ్ళడం, క్రికెట్ ఆడడం, టైం వేస్ట్ చేయడం, ఫ్రెండ్స్తో చిట్చాట్ చేయడం, మొబైల్ చూడడం, ఇలాంటివి. ఈ పూర్ పీపుల్ ఎప్పుడు కూడా పనికి మాలిన పనులే చేస్తూ ఉంటారంట. ఇంకా అంబిషియస్ పీపుల్ బై స్కిల్స్. అంబిషియస్ పీపుల్ అంటే బాగా కోరిక, బలమైన కోరిక ఉన్నవాళ్ళు స్కిల్స్ని కొంటారంట. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయికి భరతనాట్యం నేర్పించాలి. ఆ భరతనాట్యం నేర్పించడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మన ఎవరు మన ఒక నెట్వర్కర్ ఉన్నారనమాట, మన కంపెనీలో ఒక నెట్వర్క్ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కంట ఆ, ఎవరు యువరాజ్ సింగ్ చేత ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు, క్రికెట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారంట. మన కంపెనీలో ఒక మన సిద్ధార్థ్ సింగ్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి కంట యువరాజ్ సింగ్ ద్వారా క్రికెట్ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారంట. అంటే అంబిషియస్ పీపుల్ని స్కిల్స్ని కొనగలరు. అండ్ లేజీ పీపుల్ బై డిస్ట్రాక్షన్స్. లేజీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎక్కడ లేని తలనొప్పులని తెచ్చుకొని పెట్టుకుంటారు ఇంట్లో. డిస్ట్రాక్షన్స్ అంటే టీవీలు, సినిమాలు, అమ్మాయిలు, సిగరెట్లు, ఇలాంటివి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, టైం చాలా ఇంపార్టెంట్, స్టఫ్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్లో మనం ఉంటే, మనం టైం మన చేతిలో ఉంటుంది, స్కిల్స్ మన చేతిలో ఉంటాయి, మనం ఇక్కడ ఎదగడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ బిజినెస్ చేయడానికి ఐ డోంట్ నీడ్ పర్ఫెక్ట్ పీపుల్ ఇన్ మై లైఫ్, ఐ జస్ట్ నీడ్ ఆనెస్ట్ అండ్ గుడ్ హార్టెడ్ వన్స్. ఈ బిజినెస్ లో మనం టాప్ పొజిషన్ లో ఉండాలంటే స్కిల్ అవసరం లేదు, పర్ఫెక్ట్ పీపుల్ అవసరం లేదు. ఎవరైతే నిజాయితీగా ఉంటారో అలాంటి వాళ్ళు కావాలి. ఎవరైతే గుడ్ హార్టెడ్ అంటే మంచి వాళ్ళు, ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు, మంచి వాళ్ళు కావాలి, ఆనెస్ట్ గా ఉన్నవాళ్ళు కావాలి. మంచిగా ఆనెస్ట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళతో ఈ బిజినెస్ మనం ఈజీగా చేయించవచ్చు. అండ్ డిసిప్లైన్ కెన్ ఫిక్స్ 80% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు డిసిప్లైన్డ్గా ఉంటే, అంటే కరెక్ట్గా ఉన్నట్లయితే 80% ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయంట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బైక్ డ్రైవ్ చేస్తున్నావు, చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉంటావు. ఇంకొకడు మీ అన్న, మీ బ్రదర్ అనుకోండి, చాలా కేర్లెస్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నువ్వు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉంటావు. పొరపాటున నువ్వు వెళ్ళి ఎవరినైనా గుద్దేసావనుకో, చుట్టుపక్కల వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు, గుద్దినప్పుడు గొడవ అవుతున్నప్పుడు వాళ్ళు వచ్చి, ఈ అబ్బాయి చాలా మంచోడండి, ఎప్పుడు కూడా నెమ్మదిగానే వెళ్తాడు, ఏదో బై మిస్టేక్ జరిగింది, చాలా మంచి కుర్రోడండి, ఎప్పుడు నెమ్మదిగా వెళ్తాడు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, ఇలా జరిగిపోయింది, వదిలేయండి అంటారు. అదే మీ అన్నయ్య గుద్దాడు అనుకోండి, ర్యాష్గా ఉన్నవాడిని, వీడికి ఎప్పుడు బురతడు ఎక్కువ, వీడు ఎట్లాగే డ్రైవ్ చేస్తూ ఉంటాడు, 4 తనని చెప్పి తనేసి మనకి జైల్లో పెడతారు. సో డిసిప్లైన్ 80% మనల్ని బతికిస్తుంది అనమాట, ప్రతి సమస్య నుంచి బయటకు తీసుకొస్తుంది డిసిప్లైన్. సో మనకి డిసిప్లైన్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ లోకి చాలా అవసరం, అలాంటి వాళ్ళని మనం బిజినెస్ లోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, వెన్ మనీ స్పీక్స్ నో వన్ చెక్స్ ది గ్రామర్. అంటే మనీ కోసం మనం ఎంత పెద్ద సెంటెన్స్ అంటే ఇది. ఎప్పుడైతే మనం ఒక ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ఆఫీస్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే నువ్వు ఇచ్చే అప్లికేషన్లో తప్పులు వెతకడాడు, గుర్తుపెట్టుకో. ఇవ్వాల్సిన అంటే డబ్బులు మాట్లాడినట్లయితే మనలో ఎన్ని తప్పులు అన్ని కూడా కవర్ అయిపోతూ ఉంటాయి.
సో మనీ మన జీవితంలో చాలా అవసరం. మనం మంచి ఫుడ్ తినాలన్నా మనీ కావాలి, మనకి రెస్పెక్ట్ కావాలన్నా మనీ కావాలి, మనం ఒక మంచి ఇంట్లో ఉండాలన్నా మనీ కావాలి, మనకి ఎవడైనా రెస్పెక్ట్ ఇవ్వాలన్నా మనీ కావాలి, అన్నిటికీ కూడా మనీ కావాలి. సో ఆ మనీ అనేది ఇక్కడ పుష్కలంగా ఉంది, ఈ బిజినెస్లో చాలా పుష్కలంగా ఉంది. ఆ మనీని సంపాదించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇక్కడ పెట్టుబడి కానీ, రిస్క్ కానీ, టైం లిమిట్ కానీ, టార్గెట్స్ కానీ ఏమీ ఉండవు. సో చక్కగా ఈ బిజినెస్ ద్వారా నేను ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు ఏదైతే అనుకుని వచ్చానో అవన్నీ కూడా నాకు ఇక్కడ దొరికాయి. కార్ తీసుకున్నాను, హౌస్ ఫండ్ తీసుకుంటున్నాను, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాను. సో జనరేషన్ ఇన్కమ్, ఇప్పుడు నాకు ఏదైనా జరిగినా నా ఇన్కమ్ అనేది మా వైఫ్కి ఎవ్రీ మంత్ వెళ్తుంది. ఒకవేళ ఆవిడకి ఏదైనా జరిగినా మా పిల్లలకి వెళ్తుంది. ఇలాంటి ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ. సో ఇందులో ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వగలిగాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. సో ఇక్కడితో సెషన్ క్లోజ్ అయింది. బ్యాక్ టు హోస్ట్కి ఇస్తాను. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా విలువైన సమాచారం. బేసిక్ గా ఒక ఇన్విటేషన్ అనే పదం అది మనకి చిన్నదిగానే అనిపించవచ్చు. ఆ చిన్నది అనే దాని నుంచి ఈ రోజు మన కంపెనీ నుండి ఒక 140 రూపాయల నుంచి 1,62,00,000 తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ ఇన్విటేషన్ నుండి వచ్చే వ్యక్తే అని ఒక క్లియర్ కట్ గా చెప్పారు సార్. ఇలా చెప్పాలి అనే ఆలోచన రావడం కూడా గ్రేట్ సార్. ఇలాంటి ఐడియాలు కానీ ఈ క్రియేటివిటీ అనేది ఎలా వస్తుందో తెలియదు. బేసిక్లీ మీరు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళి మంచి క్రియేటివిటీగా మంచి స్థాయిలో చూడాల్సిన వ్యక్తులు. బట్ మా యొక్క అదృష్టం అనుకుంటాం, మీరు మాతో ఉండి మంచి మంచి సబ్జెక్ట్ ఇస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చున్నారు. సో మన యొక్క టీమ్ లీడర్స్ ద్వారా ఈ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. డీర్ లీడర్స్, దయచేసి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయ్యింది, ఆ కనెక్ట్ అయిన పాయింట్ అట్ ది సేమ్ టైం మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి అంటే ఏ లెవెల్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారు, ప్రజెంట్ ఈ మంత్ ఏం అవ్వాలనుకుంటున్నారు, నెక్స్ట్ లాంగ్ డ్రీమ్ ఏంటి, లాంగ్ డ్రీమ్ అంటే June 2nd ఏంటి, డిసెంబర్కి ఏంటి అనే విషయాన్ని ఒక్క నిమిషంలో తెలియజేస్తారని ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా కొండప్పన్ గారు ఫ్రమ్ నర్సనపేట. సార్ వినర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సూర్య సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే ఇది ఐడియా బట్ కాన్సెప్ట్ ఇది సూపర్ సార్. అంటే ఆలోచన కూడా చూడండి, అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఇన్విటేషన్ ద్వారా వస్తారనేది 100% రైట్ సార్. ఆ ఇన్విటేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది పెద్ద టాస్క్ సార్. అంటే వెస్టేజ్ ఒక ప్లాట్ఫామ్ లో ఒక వ్యక్తికి ఇన్విటేషన్ చేయడం పెద్ద టాస్క్. బట్ దాన్ని కూడా జస్ట్ సింపుల్ గా అంటే కొన్ని పాయింట్స్ అనేవి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పారు సార్. నిజంగానే మీరు ఏవేవి చెప్పుకున్నారు అన్ని కూడా బట్ మేము ఎదురు చూసాం, బట్ అంటే అనుభవించాం. బట్ ఇంకా సింపుల్ గా అయ్యేలా మాకు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే ఆ ప్రతి పాయింట్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నిజంగానే డ్రెస్ మెయింటెనెన్స్ కానివ్వండి, యూనిఫామ్ ఎలా ఉంటే బట్ మనం బయటికి వెళ్ళేటప్పుడు నిజంగానే అంటే 5 o'clock లెగిస్తే ఇది నేరం, 8 o'clock లెగిస్తే 5 o'clock లెగిస్తే ఇది ప్రతి పాయింట్ కూడా సార్ నిజంగా నా లైఫ్ లో జరిగింది సార్. నిజంగా నేను ఆటో డ్రైవర్కి వెళ్ళేటప్పుడు బట్ వేరే వేరే వెళ్ళాను. అదే వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో వైట్ అండ్ బ్లాక్ వేసుకుని టక్ వేసుకుని వెళ్తే బట్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏంటి వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇలా ఉండడు, ఇటు చదువుకుని 5th క్లాస్ బట్ ఇటు స్టైల్ ఏంటి అనే ఒక ఆలోచనలో చాలా మంది పడుతున్నారు. బట్ అడిగి కార్ తీసుకున్న తర్వాత నాకు వచ్చి జాయిన్ అవుతున్నారు సార్. బట్ వాళ్ళకి నేను ప్రెజెంట్ టైం ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళలేదని కొద్దిగా టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రతి పాయింట్ కూడా కనెక్ట్ అయింది సార్. నిజంగానే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ నిజంగా వినోద్ సార్ అన్నట్లు మా అదృష్టం అనుకోదు సార్. బట్ మీలాంటి వ్యక్తి మా గ్రేట్ మెంటర్ అప్లైన్ గా ఉండడం, మీరే కాదు వినోద్ సార్, సాయి సార్, సూర్య సార్, బట్ ప్రతి వ్యక్తి కూడా నిజంగా మా లైఫ్ లైన్ కూడా థ్యాంక్ చెప్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు అందరు కూడా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మంత్ నా కాల్స్ అనేది ఎప్పుడో అంతా అయిపోయింది సార్. బట్ డైమండ్ గా సారీ బ్రా స్టార్ గా బట్ ఈ మంత్ అనేది అయ్యింది. కంపల్సరీగా నేను ఈ 6 నెలల 2వ తారీఖు కల్లా నా టీంలో ఎవరైతే కార్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కార్స్ బట్ వాళ్ళు ఏదైతే డ్రీమ్ ఇన్కమ్ అనుకున్నారో ఆ ఇన్కమ్ తీసుకున్నంత వరకు సపోర్ట్ చేస్తాను సార్. మరి ఎవరి సపోర్ట్ సార్, మీ సపోర్ట్ మాకు ఎలానే ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సూర్య సార్, బట్ వినోద్ సార్ అండ్ సాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.
ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ పండు గారు, థ్యాంక్ Thank యూ you. ఆల్ ది బెస్ట్ సార్, విష్ వెల్. థ్యాంక్ యూ లేడీస్.